హలో ఎవ్రీవన్, ఈరోజు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? హ్యాపీ డేస్తో అందరి మనసుల్ని దోచేసుకుంది. బికాజ్ నూడిల్స్ అని ఒక ఫ్యాషన్ ట్రెండ్ని సెట్ చేసింది. అందరూ దాని తర్వాత కర్లీ హెయిర్ ఉండే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నూడిల్సా ఓకే అనే టైప్లో ఉన్నారనమాట. తను ఎవరో కాదు, శ్రావ్స్గా పాపులర్ అయింది. కానీ తన పేరు సోనియా. హాయ్ సోనియా, హౌ యూ? ఐఎమ్ రియలీ నైస్. హౌ ఆర్ యూ కమ్ది? ఐఎమ్ గుడ్. ఏంటి నూడిల్స్ అని చెప్తుంటే అంత స్ట్రైట్నర్ మొత్తం ఎన్ని రోజులు కష్టపడి స్ట్రైట్నింగ్ చేశారు? నో ఇట్లానే సి ఇంకా కర్ల్స్ ఉంచుకున్నాను, జస్ట్ కొంచెం అంత హాఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. మీ స్ట్రైట్నర్ పని చేయలేదు సరిగ్గా కాదు, మీకు అందరికి అలవాటు అవ్వాలి కదా, అందుకని. అంటే ముందు మాత్రమే అదేదో స్టైల్, దాన్ని ఏం స్టైల్ అంటారు పోనీ తెలుసా? అంటే ఏమంటారు, కిచడీ మిక్స్ లైక్ నూడిల్ కిచడీ. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సూపర్. సో హౌ ఇస్ ఎవ్రీథింగ్? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో మా ముందుకు వస్తున్నారు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత యాజ్ అ మెయిన్ లీడ్ మళ్ళీ ముందుకు వస్తున్నాను. సో దట్స్ వెరీ నైస్ అండ్ లైఫ్ ఇస్ గుడ్. అదర్వైజ్ ట్రావెలింగ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఐవ్ బిన్ డూయింగ్ ఫ్యూ మూవీస్. లైక్ కొన్ని తమిళ్లో చేశాను, కన్నడలో చేశాను, తెలుగులో కూడా చేస్తున్నాను అక్కడక్కడ. ఏంటంటే ఐ డు నాట్ వాంట్ టు కిల్ దట్. మీ అందరికి ఏదైతే శ్రావ్స్ అనే ఒక ఫీలింగ్ ఉంది కదా, ఐ డోంట్ వాంట్ కిల్ ఇట్ బై డూయింగ్ బ్యాడ్ సినిమా అండ్ ఆర్ మీడియోకర్ సినిమా. సో అందుకని ఐ బిన్ అ లిటిల్, చాలా మంది అన్నారు దట్స్ నాట్ అ గుడ్ థింగ్ బికాస్ అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అనేసి. బట్ ఐ వాంటెడ్ టు బీ లైక్, ఐడ్ రాదర్ బీ ఫర్గాటన్ as శ్రావ్స్ యాజ్ అపోజ్ టు బీయింగ్ లైక్ మ్యాన్ షీ డిడ్ సచ్ అమేజింగ్ మూవీస్ అండ్ ఇప్పుడేంటి ఇట్లా చేస్తుంది అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఐ ట్రై టు మెయింటైన్ అండ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది, స్టోరీ చాలా నచ్చింది. And as a main lead, it's again, it could possibly be my second innings. So I'm just crossing my fingers. Let's see. Super. First of all, ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐటీ కదా, ఐటీ బ్యాక్గ్రౌండ్. యూ వర్క్డ్ ఈవెన్ ఫర్ 3 years and then got into films, right? మీరు 3 years జాబ్ చేసిన తర్వాత సినిమాలోకి రావాలంటే సినిమాలోకి రాలేదు. సినిమాలు నన్ను పట్టుకుని ఇట్లా జుట్టు పట్టుకుని లాగే తీసుకొచ్చినాయి. పోన్లే, సినిమాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఏదో ఒకటి ఎంత లాక్కుని వచ్చినా మనలో యాక్టింగ్ స్కిల్ లేకపోతే ఒక సినిమా చేసి వెళ్ళిపోవాలి, సరే పిలిచారు కదా చేసేసి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ మీరు ఇన్ని సినిమాలు చేశారు, చేసిన ప్రతిదానికి గుర్తింపు వచ్చింది. రావాలి అంటే మీలో చిన్నప్పటి నుండి ఎక్కడో యాంగిల్ ఉండే ఉంటుంది. మేబీ నేను కార్పొరేట్లో వర్క్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను డ్రామా క్వీన్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు పిలిచేవాళ్ళు? ఐ డోంట్ నో, జనరలీ ఐ వాజ్ వెరీ బబ్లీ, ఐ వాజ్ ఆల్వేస్ లైక్ వెరీ యానిమేటెడ్ అనమాట. బట్ యూ హ్యావ్ టు నో దిస్, నేను ఈనాడు కూడా ఐ నాట్ డన్ థియేటర్, డ్రామాటిక్స్, స్కూల్లో కూడా స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఐ నెవర్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ తెలుసా. సో హ్యాపీ డేస్ ఆడిషన్ చేసి, అది కూడా టైంపాస్ కోసం, అంటే దాన్ని దించేయడం కోసం కదా. నా యాటిట్యూడ్ అప్పుడు ఏంటంటే వచ్చినప్పుడు కదా సర్లే, జస్ట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఆడిషన్ వెళ్ళాను. ఓకే, సో నాకు హ్యాపీ డేస్ రోల్ ఓకే అయ్యేంత వరకు ఐ డెంట్ నో, అండ్ మూవీ చూసేంత వరకు ఐ డెంట్ నో దట్ ఐ కుడ్ యాక్చువల్లీ యాక్ట్. అవునా, ఓకేనా, ఓకే మూవీ వచ్చిందా, ఓకే ఏంటో అన్నట్టుగా చేశాను. సో ఐ నెవర్ హ్యాడ్ దట్. అండ్ మీరు ఇప్పుడే అన్నారు కదా దట్ యూజువల్గా ఏంటంటే వస్తారు, ఒక మూవీ చేసి వెళ్ళిపోతారు అనేసి. హ్యాపీ డేస్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యే ముందు ఐ ఫౌండ్ అ జాబ్ అండ్ ఐ వెంట్, ఐ లెఫ్ట్. I was like, Happy Days is going to be నా ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏంటంటే నా ఎంబీఏకి నాకు ఉండింది అనమాట. లైక్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఐఎస్బి. సో ఆ ఐఎస్బి దానికి ప్రొఫైల్ బిల్డప్ అవుతుందని నేను హ్యాపీ డేస్ చేశాను. యా, సో దాట్ ఈస్. So you are, everything is planned. You planned everything and then I planned అనమాట. I just quit my job. అదే టైంలో హ్యాపీ డేస్ వచ్చింది. అండ్ 3 months నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. ఐ వర్క్ ఫర్ అ వైల్, సో కొంచెం గ్యాప్ తీసుకుని ఎంజాయ్ చేసి లైఫ్, దాని తర్వాత మళ్ళీ ఐ గెట్ బ్యాక్ ఇంటూ సమ్ అదర్ జాబ్ అని. అది హ్యాపీ డేస్ ఇట్లానే వచ్చింది, వెళ్ళాను. అండ్ అది కన్ఫర్మ్ అయ్యేసరికి ఐ వాజ్ లైక్, ఈ 3 నెలలు రెజ్యూమే మీద ఖాళీ చూపించకుండా ఓకే ఐ డిడ్ సంథింగ్ ఎల్స్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ ఐఎస్బి నాకు చేయాలని ఉంది. సో యూనో దిస్ విల్ వర్క్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్, లైక్ యూనో ఇట్ విల్ మేక్ మీ డిఫరెంట్ అండ్ ఆల్ దాట్. సో దాట్ వాజ్ మై ప్లాన్ అనమాట హ్యాపీ డేస్ చేసినప్పుడు. అండ్ దెన్ ఫస్ట్ హ్యాపీ అంటే జాబ్ క్విట్ చేసినప్పుడు ఈ సినిమాలో ఎవరు చూసారు మిమ్మల్ని ఫస్ట్ ఆడిషన్కి పిలవడానికి? శేఖర్ గారు నన్ను ఒక ఈవెంట్లో చూసారు. ఓకే, ఐ జస్ట్ హ్యాపెన్ టు గో ఫర్ దట్ ఈవెంట్. అండ్ ఆయన నన్ను చూసినప్పుడు హీ వాజ్ లైక్, యూనో ఈ అమ్మాయి ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారంట. అదే అంటున్నా కదా, జరగాల్సినప్పుడు లైక్ వెన్ ఇట్ ఇస్ డెస్టినీ ఇట్ కమ్స్ టు యూ అని. సో
ఎంతమందిని టీవీలో చూసి ఈ అమ్మాయి బాగుంది అనుకుంటా, ఆ అమ్మాయి నంబర్ దొరుకుతుందా తెలియదు. సో ఆయన దగ్గర రీసెంట్గా జాయిన్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ నాకు నా కార్పొరేట్లో కొలీగ్. సో ఆయన ఏంటంటే నాకు ఆ అమ్మాయి తెలుసు సార్ అన్నారంట. అదే ఓకే ఫైన్ మేబీ కాల్ ఫర్ అన్ ఆడిషన్. అండ్ అలాగా నాకు కాల్ వచ్చింది. అండ్ అదే టైంలో నేను ఐ వాస్ క్విట్టింగ్ మై జాబ్. సో నేను నా మైండ్ సెట్ వాజ్ లైక్ ఓకే యూనో ఐ వాంట్ ట్రై సంథింగ్. ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఆర్జేయింగ్ చేద్దామేమో అనుకున్నాను అప్పుడు. ఓకే అండ్ దెన్ సడన్గా ఈ ఆడిషన్ వచ్చింది. సో ఐ వాజ్ ఇన్ దట్ మైండ్ స్పేస్ ఆఫ్ లైక్ ఓకే ఐ క్యాన్ డూ సంథింగ్ డిఫరెంట్, లెట్ మీ ఎక్స్పెరిమెంట్ విత్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు. సో అన్నీ కలిసి వచ్చినాయి ఆ టైం. ఎంత మీరు జాబ్ చేద్దామన్నా, ఎంత మీరు చదువుకున్నా కానీ మీకు ఒక దగ్గర ఎక్కడో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పైన ఆర్జేయింగ్ అంటే మరి అది ఎంటర్టైన్మెంట్ కదా. ఆర్జేయింగ్ అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దామా, బికాజ్ నా ఫ్రెండ్స్ అందరూ లొడలొడ వాగుతారు అని అంటారు కాబట్టి ఐ వాజ్ లైక్ మేబీ అన్నట్టుగా ఐ వాజ్ జస్ట్ థింకింగ్. బట్ మోర్ లైక్ ఓకే జస్ట్ ట్రై ఏమో ఐఎమ్ నాట్ షూర్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ I've never followed movie news. నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లైక్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఆఫ్ న్యూస్ పేపర్ చదవలేదు బిఫోర్ కమింగ్ ఇన్ టు మూవీస్, నథింగ్ అనమాట. సో టోటలీ అన్రిలేటెడ్. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ లాయర్స్, సైంటిస్ట్, పీపుల్ హూ ఆర్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఫీల్డ్. సో మరి సడన్గా మీరు జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ అంతా ఏమన్నారు సినిమాలు అనగానే? See, they're very broad minded and in a way వాళ్ళకు కూడా సినిమాల గురించి ఏం తెలీదు. Because they're very far away from that industry. Okay, మా అంకుల్ ఒకలే అన్నారు, హీస్ అ లాయర్. సో హీ వాజ్ లైక్ చూసుకోనా నీకు ప్రైవసీ ఉండదు అన్నారు. యు నో వాట్ మై చీకీ ఆన్సర్ వాజ్, చాలా ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెంట్ ఆన్సర్ ఏంటో తెలుసా, బాబాయ్ 8 క్యారెక్టర్స్ ఉన్నారు, దాంట్లో ఒక్క క్యారెక్టర్ ఇంత రోల్, డూ యూ రియలీ థింక్ ఈ రోజుల్లో ఎంతమంది వస్తున్నారు, అందరు అమ్మాయిల ఫేస్ నుంచి చూసా నీ ఒక్క మూవీ చేద్దాం అనుకుంటున్నాను, డూ యూ రియలీ థింక్ న్యూ కమర్స్ అందరూ ఉన్నది. దిస్ ఈజ్ మై కాన్ఫిడెంట్ ఆన్సర్. ఓకే, ఇట్ వాజ్ లైక్ దేవుడు అన్నాడు అవునా బా అట్లా అనిపించిందా మీకు. షాస్ బికేమ్ సచ్ ఎ బిగ్ థింగ్. అండ్ అంటే స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ సెట్ కదా, అంటే ఏ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ముందే కైండ్ ఆఫ్ లైక్. బట్ ద పాయింట్ ఇస్ లైక్ ఆడిషన్స్ తీసుకున్నప్పుడు మాకు స్టోరీ గురించి అసలు ఐడియా లేదు. ఓకే, ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు వీ హ్యాడ్ అబౌట్ లైక్ 10 to 15 days వర్క్షాప్ ఉండేది. ఓకే, where we had to like బట్టి కుట్టఫై ఆ డైలాగ్ బికాస్ అందరము నెవర్ డన్ యాక్టింగ్ బిఫోర్. సో అదంతా. బట్ యా, సో ఐ వాజ్ లైక్ బికాస్ నాకు ఏంటంటే అదే అంటున్నా, అప్పుడు కనుక నేను మూవీ మైండ్ సెట్లో ఉండుంటే మేబీ ఐ వుడ్ హావ్ నాట్ డన్ హ్యాపీ డేస్. బికాస్ ఐ వుడ్ బీన్ లైక్ చిన్న రోలు అట్లా ఆలోచిస్తాను కదా, చిన్న రోలు మధ్యలో వెళ్ళిపోతుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ దట్ ఐ వాజ్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. మీకు చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా మీ హెయిర్ గురించి, మీ యాక్టింగ్ గురించి. బట్ ఎవరైనా మీరు నాకు తెలిసి యాక్టింగ్లో దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ అందరూ కావాలి అనుకుంటారు, యూ క్యాన్ యాక్ట్ రియలీ వెరీ వెల్ విత్ యువర్ ఐస్. Thank you. Thank you. ఎవరైనా చెప్పారా? I've got a few people who've told me that expressive eyes. Yes, very expressive. Like యాక్టింగ్ మీ కళ్ళతో మీరు చేసేయచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ. దట్స్ వాట్ ఇంతసేపు నేను మాట్లాడిన దాంట్లో అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ యూనో కాస్టింగ్ వాళ్ళు గుర్తిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అయిన తర్వాత చాలా హ్యాపీ డేస్ అయిన తర్వాత సూపర్ సక్సెస్ వచ్చింది అండ్ చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదంతా కూడా చాలా. అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా సరే ఈ సినిమాతో మనం ఆపేద్దాం అని అనుకున్నారు, కానీ మీరు కంటిన్యూ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? విధి అంతేనా? యా, లైక్ లిటరలీ లైక్ సో ఐ వెంట్, ఐ వాజ్ వర్కింగ్, జాబ్ తెచ్చేసుకున్నాను, రిలీజ్ అయ్యే ముందే తెచ్చేసుకున్నాను, రిలీజ్ అయితే మళ్ళీ నాకు వస్తుంది జాబ్ తెలియదు అనేసి. So I got a job and I went abroad on a project and everything. And then I came back. Dantlo work environment somehow my you know sometimes managers can be a pain. Correct. So I had the person I was reporting to was kind of like appadiki movie bayatiki vachesindi. So they were a little like ippudu maamul ammai quiet ga కూర్చుంది అనుకోండి ఆఫీస్ లో రిజర్వ్డ్ అంటారు. అవును, సినిమా యాక్టర్ అని తెలిసిన అమ్మాయి క్వైట్ గా కూర్చుంది అనుకోండి యాటిట్యూడ్ అంటారు. So that's what happened to me. So they thought I had an attitude problem and this and that, and they started koncham politics avani modalaini, and I was like man this is like not cool anesi. And ade time lo Sai Kiran Advi naku Vinaykudu narrate chesaru. So appudu anukunnanu I was really stressed out at work anamata because of not work valla kadu a politics valla, and I've never been good at handling politics. Okay, I'm like whatever on your face. So అయితే జరిగినప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ అనిపించింది లైక్ సినిమా వచ్చినప్పుడల్లా ఉద్యోగం వదిలేసుకుని చేసేసి
it will not work like that kada. Yeah. So నేను మనసులో అనుకున్నాను that okay fine, వినాయకుడు I will agree, okay, it will be a litmus test లాగా అనమాట. ఇది కనుక హిట్ అయితే నోరు మూసుకుని కార్పొరేట్ కాదు అనేసి ఇక్కడే కూర్చుంటా. I'll do it because వినాయకుడు was a full length role, it was a main lead and everything. అది కనుక వర్కౌట్ అవ్వకపోతే if it is not a hit, then I'll just shut up, I'll go for the corporate and then goodbye cinema, kind of a thing. That's what I thought because akkada entante I'm like I'm being tortured by a manager. So I was like, instead of doing that, I might as well go ahead and be in a place where I'm celebrated for being an actor. Yes, yeah. So that was my thinking, and then when I could became a hit, so I just stood by my decision. I was like, okay, I'll be here. సో బేసిక్గా మీకు పర్సనల్గా ఇష్టమైన క్యారెక్టర్, బికాజ్ మీరు ఏం చేసినా సరే కొంచెం డిఫరెంట్గానే అటెంప్ట్, అంటే అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా సరే ఒక ఎక్స్పెరిమెంటెడ్ ప్రాజెక్ట్స్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి బట్ మీకు విచ్ ఇంట్రెస్ట్స్ యూ అ లాట్? See, okay, like I told you, ఇనిషియల్గా నాకు అసలు యాక్టింగ్ అంటే అవగాహన లేదు, యాక్టర్స్ కంటే ఒక మేనేజర్ ఉంటారని ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు నన్ను అడిగితే వాట్ ఎవర్, యూజువలీ మనం అందరము వీ ఎస్పైర్ టు బీ వాట్ వీ లైక్ టు సీ, రైట్? సో నేను చిన్నప్పుడు అంతా లైక్ ఐ గ్రూ అప్ ఆన్ హోమ్ అలోన్ అండ్ దిస్ అండ్ దట్, జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఎక్కువ హాలీవుడ్ అనమాట. ఓకే, బికాస్ ఆల్వేస్ ఫ్రమ్ కాన్వెంట్ స్కూల్ ఆల్సో కదా, సో ప్రతి సంవత్సరం ఒక మూవీకి తీసుకెళ్లే వాళ్ళని ఆల్ దట్ స్టఫ్. సో దట్ యూస్ టు హ్యాపెన్. సో ఐ వాంటెడ్ టు డూ ఆ మూవీస్ చూస్తే దిస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. ఎస్, చిన్న క్యారెక్టర్స్ అనే వాళ్ళు ఉండదు, చిన్న పెద్ద అని ఉండదు, అక్కడ వర్క్ ఇస్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్, రైట్? ఇట్స్ లైక్ వర్క్ ఇస్ వర్క్, దెర్స్ నో స్మాల్ వర్క్, దెర్స్ నో బిగ్ వర్క్ అన్నట్టు. సో నేను అదే ఫిలాసఫీ అండ్ ప్లస్ కార్పొరేట్ దాని తర్వాత, సో అదే ఫిలాసఫీలో నేను వచ్చాను. It's only later that I realized that doesn't work out. I wanted more substance roles initially. చాలా మంది చెప్పారు, no, don't take name of. Initially, I was like, people అడిగినప్పుడు I was like, yeah, I want to do roles like Konkona Sen or Nandita Das, that kind of powerful roles అని అనుకున్నాను. But people were like, no, don't say that. I'm like, ఎందుకు? But I would like to do it. They're like, no. And I was like, but that's what I saw. And honestly చెప్పాను. But today I realized maybe, the performance oriented roles ee rojullo they're very far and few. And unna konnitiki obviously there's so much of competition. True. So if you, to answer your question in a roundabout way, after all that background, entante I've done such a little body of work. Okay, and in terms of as an actor to perform ento undi cheyalsindi. So if I'm nowhere close to anta, I can't. If నేను ఆల్రెడీ ఇంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ చేసి వెరైటీ చేసి ఉంటే ఐడ్ బి లైక్, వాట్, ఇంకా ఇది ఒకటి మిగిలింది, అదొకటి మిగిలింది. బట్ చేయటమే నేను ఐ మేజర్లీ ప్లేడ్ అర్బన్ రోల్స్, ఓకే, అర్బన్ గర్ల్ రోల్స్. సో ఎక్స్పెరిమెంట్ చేసింది చాలా తక్కువ యాజ్ అన్ యాక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పినప్పుడు దట్ యూ ఎక్స్పెరిమెంటెడ్ అ లాట్, ఐఎమ్ హ్యాపీ బికాస్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు బి. ఐ వాంట్ బి నోన్ యాజ్ అన్ యాక్టర్. లైక్ Sonia ఈ రోల్ చేసిందంటే wow, okay, we have to go see it. That is what I would like. I guess that's what every actor would like to be like. So there's so much to do that I can't narrow it down and say 1, 2, 3 చేయాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో లైక్ చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, బట్ దెన్ మీరు జాబ్ లైక్ యు ఆర్ దేర్, మీరు వెళ్తే జాబ్ వస్తుంది. ఇటు సినిమాలో మీరు ఏది పడితే అది చెయ్యరు, ఎందుకంటే యు ఆర్ వెరీ సెలెక్టివ్ ఇన్ చూజీ లైక్. కానీ ఇక్కడుండే కాంపిటీషన్ కూడా మరి కొన్ని పాలిటిక్స్ ఉంటాయి అంటారు ఇండస్ట్రీలో, మరి మీకేం అలాంటివి ఎదురవ్వలేదా? See, there have been a lot of movies, Happy Days, Vinaykudu Tarvata and all that stuff. See, maybe politics జరిగినాయి, బికాస్ హ్యాపీ డేస్ తర్వాత నాకు వినాయకుడు తప్ప ఇంకే కాల్ నా వరకు రాలేదు. ఓకే, సో నాకు వినాయకుడు తర్వాత తెలిసింది దట్ హ్యాపీ డేస్ అప్పుడు చాలా ఉండిందండి, మీరే పిచ్చ క్రేజ్. నేను యూఎస్లో ఉన్నా కదా, సో ఐ డోంట్ నో నాకు ఎటువంటి క్రేజ్ ఉండిందో, ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ డోంట్ నో దాట్. అండ్ సో నాకు అప్పుడు వచ్చింది ఒక్క రోల్, అక్కడి వరకు వచ్చిన కాల్ ఏంటంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ దేనికో అప్పుడు అడిగారు. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ పాలిటిక్స్, ఐ డోంట్ నో ఇఫ్ నోబడి గేవ్ మై నంబర్ టు ఎనీబడి, బట్ ఇట్స్ ఓకే. అప్పుడు నేను కూడా నిర్ణయించుకున్నా కదా హ్యాపీ డేస్ విల్ బి మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అని. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐ డి నాట్ గెట్ ఎనీ కాల్స్. వినాయకుడు చేశాను. వినాయకుడు చేసిన తర్వాత ఐ గాట్ quite a few people, like some well-known directors and everybody called, narrated scripts and all that stuff. Kani ఏది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. సో బిహైండ్ ద సీన్స్ వాట్ హ్యాపెన్స్ నాకు అసలు ఐడియా లేదు. ఈవెన్ టిల్ దిస్ డే నాకు తెలియదు. వై డస్ సంబడి గెట్ అ మూవీ అండ్ వై డస్ సంబడి లూజ్ అవుట్ ఆన్ అ మూవీ, ఐ డూ నాట్ అండర్స్టాండ్. లైక్ ద ఫైనాన్సెస్ ఆర్ డెఫినెట్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది అర్థం అవ్వదు అనమాట. ఐ స్టిల్ డోంట్ నో. ఫర్ మీ this place is like one jantar mantar. It really is.
So if I have faced it, maybe I have faced it, but I do not know that it is politics for sure. Okay. నాకు రీజన్ పక్కా తెలియనప్పుడు saying it is politics is wrong. True, correct. Right, because you never know what maybe the director thinks that నువ్వు కరెక్ట్ ఉంటావు అనేసి, but audition చేసిన తర్వాత maybe they think somebody else is better. You never know. So that's been my experience so far. మరి సినిమాల్లో ఉండిపోదాం అనే డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలాంటివన్నీ ఎదురవుతాయని తెలుసా మీకు? బికాజ్ నో, అది అంత దచ్చం సేయింగ్, నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేదు, ఎవరు కోచ్ చేసేవాళ్ళు లేరు. సో ఇవన్నీ నేను చూసింది, నేను ప్యాటర్న్స్ చూడంగా నేను అర్థం చేసుకుని దట్ ఓకే ఫైన్, బేసిక్గా ఒకసారి హీరోయిన్ చేసిన తర్వాత దానికి తగ్గి ఏది చేయకూడదు. ఐ డోంట్ నో దట్ ఇస్ రూల్ లైక్ దట్. నేను హాలీవుడ్ మూవీస్ చూసి లియోనార్డో డికాప్రియో చిన్న రోల్స్ చేస్తారు, పెద్ద రోల్స్ చేస్తారు. సో ఐ వాస్ లైక్ రోల్ బాగుంటే ఐల్ గో అహెడ్ అండ్ డూ ఇట్, అండ్ దట్ ఇస్ వాట్ ఐ డిడ్. వినాయకుడు అప్పుడు టైంలో బిఫోర్ దాట్ నేను ఆవారా సైన్ చేశాను. దట్ వాజ్ ఇన్ తమిళ్. ఓకే, నేను అనుకున్నాను సరే హ్యాపీ డేస్లో శ్రావ్స్ చేశాను, ఇప్పుడు తమిళ్లో ఫైన్ బిగ్ డీల్ అనుకున్నాను. లైక్ నాకు కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ పెరుగుతుంది అన్నట్టుగా. అన్ఫార్చునేట్లీ గుడ్ ఫర్ ద మూవీ, బ్యాడ్ ఫర్ మై కెరియర్ దాట్ అది డబ్ చేశారు తెలుగులో. నేను సైన్ చేసినప్పుడు దే సెడ్ ఇట్స్ అన్ ఓన్లీ తమిళ్. ఓకే, దాన్ని డబ్ చేయడము అండ్ ప్లస్ అది హిట్ అవ్వడం వల్ల ఐఎమ్ లైక్ ఓ మై గాడ్. అండ్ అది వినాయకుడు తర్వాత వచ్చింది. సో అక్కడ జరిగింది ఏంటంటే హీరోయిన్గా వినాయకుడిలో క్లిక్ అయ్యాను. దాని తర్వాత ఆవారా పెద్ద మూవీ, దానిలో ఫ్రెండ్ వచ్చింది. సో మన వాళ్ళంతా ఐ యాక్చువల్లీ డోంట్ లైక్ దట్ మెంటాలిటీ. మన దాంట్లో దట్ టైప్ కాస్ట్ చేస్తారు, యూఆర్ as గుడ్ యాజ్ యువర్ లాస్ట్ మూవీ. అండ్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, బికాజ్ ఎందుకంటే దాని తర్వాత అన్నీ నాకు ఫ్రెండ్ రోల్స్ రావడం మొదలైంది. అండ్ ఐమ్ లైక్ నో, ఐ డో నాట్ వాంట్ టు డూ, బికాస్ ఫ్రెండ్ రోల్లో క్వైట్ ఆనెస్ట్లీ పర్ఫార్మెన్స్కి చాలా కొన్ని రోల్స్ ఉంటాయి వేర్ దిస్ ఇస్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. అండ్ ఫర్ మీ ఇట్స్ లైక్ నాకు అంత పిచ్చలేదు తెర మీద నన్ను చూసుకోవాలని. ఫర్ మీ ఇట్స్ లైక్ okay, it's about how am I portraying myself as an actor became more important for me. So that's how. మరి దాని తర్వాత ఇంకొక ఫిల్మ్లో కూడా చేశారు, ఫ్రెండ్ దూకుడు. దూకుడు, at that time దూకుడు I was getting only friend roles, and then దూకుడులో చేసినప్పుడు they said there's going to be a little teasing track between me and Mahesh garu. So I was like okay fine, it'll be nice, like obviously with Mahesh garu, like it's not a small thing. So I thought okay fine, and our time lo kuda I thought I'm going to quit movies and go away because it wasn't happening. Okay, nenu ikkada kochi just sitting around waiting is not me. It's not me. I can't like ne ikkada entante, and plus ikkada edi evarni offend chestundo edi enduku avado. See, there are too many people talaloki edo ekkichesi they'll like scare you as opposed to like tell you how to go about dealing things. Correct. So I was like నాకు అర్థమయ్యేది కాదు. I don't know what is happening, what is going on, what am I doing wrong. I never knew it. And I was like no, it was like really building up the pressure in my head and matter. And I was like no, I'm not gonna ruin, I'm not gonna cause myself unnecessary stress like this. And I was like okay fine. One last Turkey trip and all that stuff Dukuruto and Mahesh garu toti, like I've always admired him. I think మనం అందరం చేస్తాం కదా. Definitely. So I was like brilliant, let me do that movie and then I'll go away. And but then see, okay, goodbye అని చెప్దాం అనుకోగానే దూకుడు became such a huge sensation, and then again నా క్యారెక్టర్ చేసిన ఇంత చిన్న రోల్ అయినా మళ్ళీ it got recognition. So I was like okay fine, maybe, and then I started getting again roles in maybe main lead కోసం ఇది అది అనేసి. That is what happened over there. So ఇది ఈ ట్రాక్ ఇలా జరుగుతుంది. కన్నడలో చేశారు, తమిళ్లో కూడా చేశారు కదా. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? కన్నడలో ఎలా? కన్నడలో యాక్చువల్లీ జయంతి పరాంజీ గారు ఇస్ లైక్ అ ఫ్రెండ్ ఆఫ్ అ ఫ్రెండ్ అన్నమాట. సో అలాగా పరిచయం తెలుసు. సో బిఫోర్ ఐ న్యూ హిమ్ యాజ్ అ డైరెక్టర్ నాకు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా తెలుసు. అండ్ ఆయన నా రోల్ కోసం ఒక క్యారెక్టర్ కోసం ఎతుకుతున్నారంట. అండ్ ఐ న్యూ హిస్ వైఫ్ ఫస్ట్. సో షీ వాజ్ ద వన్ హూ వాజ్ లైక్ hey, why don't you act, my husband is looking for a role like you. And then నా ఫ్రెండ్ వచ్చి she's an actor అని చెప్పారు. like oh really, photos పంపించి అప్పుడు అది ఓకే అయింది. సో దట్ ఈస్ హౌ కన్నడ ended up happening. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నట్టుగా ఒక హీరోయిన్ రోల్తో వస్తున్నారు. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ మూవీ మీరు ఒక వీడియో చేశారు, respect. Yes. ఆ థాట్ ఎలా వచ్చింది? అండ్ ఇట్స్ లైక్ చాలా మంది ట్వీట్ చేశారు, రామ్ గోపాల్ వర్మ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ. హౌ వాజ్ దాట్? అంటే ఆ ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది, అది చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే నాకు బికాస్ నేను ఐ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్, ఐ వాజ్ ఆల్సో థింకింగ్ అబౌట్
గెటింగ్ ఇన్ టు మేకింగ్ మై ఓన్ వీడియోస్ అనమాట. నా సొంత వీడియోస్ చేసి స్టార్ట్ గెటింగ్ ఆన్. దిస్ ఇస్ లైక్ 2-3 years ago. అండ్ అట్లాగా ఐ వాజ్ మీటింగ్ అ ఫ్యూ పీపుల్, సోషల్ నెట్వర్క్ పీపుల్ అండ్ ఆల్ స్టఫ్. అండ్ తమాడా గ్రూప్ వాళ్ళతో కూడా కలిసాను. సో అప్పుడు వీ వర్ లైక్ ఉమెన్స్ డే ఇస్ కమింగ్ అప్, లెట్స్ డూ సంథింగ్ అనేది. బికాస్ సమ్హౌ ఐ డోంట్ నో ఎందుకు ఎలా అని తెలియదు, బట్ సోనియా అనేది అప్పటికే ఈవెన్ బిఫోర్ దిస్ దెర్ వాజ్ సమ్వేర్ దట్ ఆరా ఆఫ్ పవర్ఫుల్ ఉమెన్. I don't know, maybe because it was a Shrav's character valla, Vinayakudu character valla ayundachu, but that was there already. So we were like, Women's Day vastundi, let's go ahead and do it. I'm like, fine, yeah, let's do it. And ade time lo that guy went ahead and made those comments saying that 9 o'clock tarvata ammayulu bayatiki raavadu. I was like, that is not acceptable. Yes. And that is when we thought, rather than make a simple sweet video, Women's Day, happy Women's Day, ani idani adani kani, we really thought we should do something more impactful, something more like, you cannot dictate to us. Correct. Not because, protect us but don't restrict us. That is a message we wanted to send across anamata. And that is when, Vala team anta kuchuni and, with me also, we actually brainstormed together and put up a few scenarios. Ila ammayilni usually ela type cast chestaru. Idi cheste bad girl, idi cheste abba పెళ్ళికి సరిపోదు, ఇది చేస్తే జనరలీ అట్లాంటి పని. సో అలాంటి ఇన్స్టెన్సెస్ అని పికప్ చేసామన్నమాట. పికప్ చేసి వీ మేడ్ దట్ వీడియో జస్ట్ టు సే దట్ ఇవన్నీ చేసినా కూడా ఇట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్ అన్నట్టుగా. అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ మోర్ లైక్ అ రిప్లై. అదంతా ట్రిగర్ అయింది ఆయన అది చెప్పడం వల్ల, మేకింగ్ దట్ స్టేట్మెంట్ దట్ 9 o'clock के बाद लड़कियां बाहर नहीं आनी चाहिए. like what the hell. That is what happened. సో సూపర్, అది చాలా మందికి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది యాక్చువల్లీ. పర్టికులర్ ఆ వీడియో ఇట్లా రాగానే అందరూ ఏంటి సడన్గా ఏమైంది అని టైప్లో. ఇట్స్ లైక్ సూపర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, చెప్పండి అసలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది స్టోరీ? పవన్ ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో పవన్ అండ్ దెన్ డైరెక్టర్ సంతోష్ గారు వాళ్ళు వచ్చి కలిసారనమాట. అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. ఓకే బట్ ఐ బీన్ లిస్నింగ్ కంటిన్యూస్లీ లాస్ట్ హ్యాపీ డేస్ వినాయకుడు టైం నుంచి ఐ బీన్ లిస్నింగ్. ఏ స్టోరీకి నేను నో అన్నాను. యూజువల్గా ఏంటంటే హారర్ అయితే నేను నో అంటాను. బట్ సో విన్నాను, కథ విన్నాను, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ నైస్. ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్, టోటల్ ఫస్ట్ టైం ప్రొడక్షన్, ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం మెయిన్ లీడ్ అండ్ ఆల్ దట్. దెన్ అప్పుడు పవన్ అన్నాను, నో ఐ హ్యావ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, ఐ డన్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో లైక్ అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ బెటర్. అండ్ దెన్ సంతోష్ గారితో లైక్ జనరల్ అంతా మాట్లాడము. అండ్ ఐ రియలీ లైక్ దిస్ స్టోరీ. ఓకే. సో అండ్ దాంట్లో ఉన్న ఒక ట్విస్ట్ ఉంది, అది కూడా చాలా నచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ అ రియలీ నైస్ మూవీ అండ్ ప్లస్ యాజ్ అ మెయిన్ లీడ్. సో ఇట్ వాస్ లైక్ గుడ్ కాంబినేషన్ ఆల్రెడీ. సో దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ వర్క్డ్ అవుట్ అండ్ చేయటం మొదలెట్టాము అండ్ ఆల్ దట్ స్టఫ్. పాపం లైక్ ఆ సిన్సియారిటీ ఉంటుంది కదా ఫస్ట్ టైం వెన్ యూ డూ ఇట్, అది కనిపించింది. ఇట్ వాస్ వెరీ దేర్. చాలా కష్టపడ్డారు. లైక్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్ గారు కానీ పవన్ కానీ ఎవ్రీబడి లైక్ అడ్జస్ట్ చేసి అంతా చేసి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లైక్ షార్ట్స్ రీటేక్ చేయాలన్నా కూడా ఎవ్రీథింగ్. యాక్చువల్లీ దేర్ వాజ్ అ మూమెంట్, మేము దీంట్లో ఒక రొమాన్స్ సాంగ్ ఉంది. ఓకే 24 hours కంటిన్యూస్గా షూట్ చేసాం దానికి. లైక్ ఇవాళ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 or 5:30 ఎండ్ అయింది. సో 24 hours కంటిన్యూస్లీ, నో స్లీప్, నథింగ్. బికాస్ ఇట్స్ అ స్మాల్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. కాంప్రమైజ్ చేయలేదు బడ్జెట్ మీద, బట్ they want to obviously output and it was not in Hyderabad, Nalgonda chesam anamata. Like most of the shooting happened in Nalgonda and in Hyderabad. Okay. So adanta cheyadam valla, that's what they really put in a lot of effort. And I think nenu kuda what I do is naku, for me respect matters. Okay. And I'm very professional. That I might ఇప్పుడు నాకు ఏదైనా నచ్చకపోతే I'll tell you, but I will not let it affect my work. Yeah. Because work is work. Yes. Right. సో అట్లాగా సో వీ ఎండెడ్ అప్ డూయింగ్ ఇట్. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో అంత ఎఫర్ట్ పెట్టినందుకు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అనమాట. అండ్ దాని తర్వాత మూవీ అంతా జరిగింది అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ టుగెదర్. అదే అంటున్నా కదా, హ్యాపీ డేస్ టైంలో ఎట్లాగైతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చి ఒక డెస్టిన్డ్ అన్నట్టు కనిపించిందో, దీనికి కూడా చాలా డిఫరెంట్వి పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి అనుకోనివి స్టార్టింగ్లో. లైక్ మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్గా వర్క్అవుట్ అయింది. ర్యాప్ రాక్ షకీల్ గారు, హీ గేవ్ లైక్ అమేజింగ్ మ్యూజిక్. లైక్ మ్యూజిక్ వింటే మీరు విల్ బి లైక్ ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ మూవీకి ఇవ్వచ్చు, లైక్ అ బిగ్ స్కేల్ మూవీ. సో ఇట్స్ వెరీ నైస్ దానికి. అండ్ దాంట్లో దే ఆస్ మీ, డైరెక్టర్ గారు కాల్ చేసి లైక్ మేడం మీరు పాట పాడగలరా,
I was like, yeah. Uh-huh. And I was like, okay, Sonia, ekku hopes penchukoku, aagu anesi. And then so then the music director got call chesi, like he just asked me to sing a couple of lines on the phone, so that ardhamaitundi aniki na voice and all that stuff. He was like, మీరు యాక్చువల్లీ బాగానే పాడగలుగుతారు మ్యామ్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ వీ డిసైడెడ్ దట్ ఏంటి పాట ఎట్లా పాడాలి అండ్ ఆల్ దట్ స్టఫ్, లైక్ యూనో మాసా. నేను అన్నాను మెలడీ అన్నాను, ఆయన అన్నాను మెలడీ మేడం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు, లెట్స్ డూ అ మాస్ సాంగ్. ఐ వాజ్ లైక్ సోనియా ఒక ఇమేజ్ ఉంది, మాస్ సాంగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అండ్ ఆల్ దట్. లైక్ నో ట్రస్ట్ మీ, ఐ విల్ గో హెడ్ అండ్ డూ రియలీ గుడ్ ఫర్ యూ అనేసి. అండ్ సో ఐ ఎండెడ్ అప్ సింగింగ్ ఎ సాంగ్, సూపర్, మై ఫస్ట్ సింగింగ్ అండ్ అట్లాగా. సో ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇప్పుడు Suresh Kondeti garu was taken up the movie, so daniki it's a huge stamp, like you know. Correct. In a way it is like an approval, yes, that you know ayana chusi ayanak nachi chesaru ante like confidence inka perigindi. So little good things are happening about it, and everybody's put in so much of an effort and I'm happy it's coming out the way it is. Super. మీరు అనుకున్నట్టే ఫస్ట్ టైం పాడుతున్నారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్గా చేస్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ అంటే అన్నీ కలిసి వచ్చాయి అంటే సినిమా బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ బిఫోర్ వీ కమింగ్ టు ద యూనో ఎండ్కి వచ్చే ముందు, మీరు అన్నారు కదా చాలా యూనో నాకు తెలియదు ఇక్కడ నిజంగా పాలిటిక్స్ అంటారో ఏమంటారో తెలియదు అన్నారు. బట్ డూ యూ థింక్ దట్ అంటే మీకు మేనేజర్ ఖచ్చితంగా ఉండుంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు అంటారు జనరల్గా. సో మీకు అలాంటివి ఏం హెల్ప్ చేయడము అలాంటివి అంటే ఐ గెస్ వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారేమో. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ ఒక మేనేజర్కి మల్టిపుల్ యాక్ట్రెసెస్ ఉంటారు, మల్టిపుల్ యాక్టర్స్ ఉంటారు వాళ్ళ కింద. సో ఎవరికి ఎంత కాన్సన్ట్రేషన్ ఇవ్వగలరు, యూనో. And of course there's always like you know A-listers. If I'm a manager and I have an A-lister group, I might concentrate more on that, because quite honestly my income is higher when I go for an A-list actor and get them work. So that is another thing I saw ikkada lacking undi Telugulo. Like you know Bombay velna ekkadaina వాళ్ళ దగ్గర agencies ఉంటాయి proper and they market people. ikkada నేను చూడలేదు, మేబీ ఉన్నారేమో నాకు తగలలేదేమో, బట్ యూనో మార్కెటింగ్ చేసి తిరిగి ఓకే దేర్ ఇస్ యాక్టర్ యాక్ట్రెస్ అని చెప్పే వాళ్ళు ఉన్నారా నాకు, ఐ డోంట్ నో. ఓకే. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? లెట్స్ సీ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ అండ్ సీ మూవీ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నంత కాలం ఐ వుడ్ లైక్ టు యాక్ట్. కానీ ప్రాజెక్ట్స్ మంచిగా లేకపోతే ఐ డు నాట్ వాంట్ టు జస్ట్ బీ హియర్. Simultaneously I've just started my journey as an entrepreneur also. Okay. I just what is that? Started my own brand of eco-conscious living products. Okay. And it's called Curly Head Monster. There also. Okay. Yeah. So so that's my start of an entrepreneurial journey as well. And yeah, movies, if it embraces me, appudu chesinatuga ippudu embrace chesi, and hopefully if evaraina guruvu dorikite to guide me about how to get the right kind of movies without compromising on my self-respect, then I would gladly be here, because acting చేసిన తర్వాత నాకు అర్థం ఏంటంటే it comes easily to me in a way. At least I have not done very challenging roles ఇప్పటివరకు అయితే. So it comes easily to me. Apparently I'm good at it, decent at it. So I'm like I would love to. అంతే కదా, when work is fun, when it comes naturally to you, it doesn't feel like work. Yes. And ultimately మనం అందరం ప్రయత్నించేది దానికోసం. So a lot will depend on this movie. I know the story is nice, I know the music is nice, but దేవుడి దయ వల్ల you know audience కూడా అంతే embrace చేస్తే it'll be super huge, it'll be awesome. Super. మీరు ఇంత ఇదిగా చేస్తే అందరూ కలిపి కష్టపడి చేసినందుకు ఖచ్చితంగా చూస్తారు. అండ్ బిఫోర్ వి వైండ్ అప్ ఐ వాంట్ యూ టు సింగ్ అ సాంగ్ ఫర్ మీ. Of course I'll sing my movie song. Yes. Okay. 1 2 3 go. ఇళ్ళ కొట్టి గోళ్ళ పెట్టి ఎంజాయ్ చేద్దాం, కాలేజీ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం, రోడ్డు మీద బర్త్డే పార్టీ చేద్దాం, హే సిటీ మొత్తం ట్రాఫిక్ జామే చేద్దాం, మమ్మీ డాడీ చూసేస్తే సారీ చెప్దాం, పోలీస్ అంకుల్ ఫైన్ అంటే నో చెప్దాం, దే 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 తడి దే 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 తడి దే 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 తడి దే తడి పచ్చబగుడి. అది మాస్ కాదు, ఊరం మాస్. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి చాలా ఇలా అన్నారు కానీ మైక్ లో అదరగొట్టేసి ఉంటారు. సూపర్ సోనియా, నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, లీడ్గా కూడా కంటిన్యూ అయిపోవాలి, స్టోరీస్ అన్నీ ఇంకా
అలా టకా టకా దూసుకుపోవాలి అంతే మీరు. తదాస్తు. నైస్ టాకింగ్ యూ. Thanks a lot. Dear iDream viewers, నా నెక్స్ట్ మూవీ చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే వస్తోంది థియేటర్స్కి 7th April నాడు. ప్లీజ్ వాచ్, నాట్ ఆన్ ద మొబైల్, నాట్ ఆన్ ద ల్యాప్టాప్, ఇన్ ద థియేటర్. ఓకేనా? మ్యూజిక్ వినండి, ట్రైలర్ చూడండి, మీకే నచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి మా మూవీ చూస్తారు. లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండ్ that day with you. Thank you.